శరణం నన్ను చంపదు. ఏమైంది రిషి? నువ్వు నన్ను చంపాలని చూసావు కదా. నేను నిన్ను చంపడం ఏంటి? ఓహో, అలా కలగన్నావా? కాదు, నువ్వు నిజంగానే దిండు నా మొహం మీద పెట్టి చంపాలని చూసావు. అవేం మాటలు రిషి? ఇండియాలో ఏ భార్య అయినా భర్త చావు కోరుకుంటుందా? అవును, తాడుతో నా కాళ్ళు చేతులు కట్టేశావు కదా. ఎక్కడ ఆ తాడెక్కడా? రిషి రిషి, ఈ గదిలో ఉంది ఒకటే తాడు, అది నా మెడలో ఉంది. అపచారం రిషి, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకో. పడుకో, నేను కూడా పడుకుంటాను. ముందు నువ్వు పడుకో. వేదా, వేదా, చెప్పు శ్రీ. నా రూమ్లో ఒక రెడ్ ఫైల్ ఉంటుంది. కొత్త కంపెనీతో డీల్కి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. వెళ్ళి తీసుకొని రా. పార్వతి, మనుషుల్ని పోలిన మనుషుల వల్ల లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు కట్టుకునే చీర లాంటిదే కట్టుకుంటే మాత్రం బోలెడు లాభాలు.
నా ఫైల్ పేపర్స్ ఆవిడ చేతిలో ఉన్నాయేంటి? హే, ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని చింపేస్తుంది. తనకేమైనా పిచ్చా? హే, ఆగండి. ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. తప్పు నేను చేస్తే శిక్ష పార్వతికి పడేలా చేస్తున్నాను. కొడుకు అనుకున్న వాడితోనే మెడపట్టి బయటికి గెంటేలా చేయబోతున్నాను. అయ్యో, వేదా, వేదా, ఎక్కడ మీ అత్తయ్య? పిలు బయటికి. ఏమైంది శ్రీ? చూడు, మంచితనం ముసుగులో మీ అత్తయ్య ఏం చేసిందో చూడు. అమ్మ అని పిలవని కొడుకు మీద కక్షగట్టి ఎలా కెరీర్ని నాశనం చేయాలని చూసిందో చూడు. అమ్మ చేయడం ఏంటి శ్రీ? మీ కడుపు మంట చల్లారిందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? కొడుకు అని ప్రేమ నటిస్తూనే క్రూరంగా ప్రవర్తించారు. ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ ని కాల్చి బూడిద చేశారు. నేనే తప్పు చేయలేదు శ్రీ. శ్రీ, అత్తయ్య ఏం చేసిందని కోప్పడుతున్నావు? ఫారిన్ కంపెనీ డీల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి లాన్ లో కాల్ చేసింది. నేను కాల్చొద్దని మొత్తుకున్నా వినలేదు. శ్రీ, నాకే పాపం తెలీదు. నేనెందుకు నీకు నష్టం కలిగించే పని చేస్తాను? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నేను పెరట్లో నుంచి ఇప్పుడే వస్తున్నాను. అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళడం నేను చూశాను. శ్రీ, అన్యాయంగా అత్తయ్య మీద కోపడుతున్నావు. ఇలా చేయొద్దని నీతో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఈ మహాతల్లి నా మీద పగబట్టింది, నా అంతు చూడకుండా వదిలేలా లేదు అని నేను కూడా నీకు 100 సార్లు చెప్పాను. నా మాట నమ్మలేదు. ఇప్పుడు చూడు, బూడిద మిగిలింది. నువ్వు చూసావా? అరే, నా కళ్ళారా చూశాననే కదా చెప్తున్నాను. నో, ఇందులో ఏదో కుట్రుంది. నేను నమ్మను.
శ్రీ, అమ్మ నీ మంచి కోరుకుంటుందే గాని నిన్ను కష్టపెట్టాలని చూడదురా. ఎవరిని చూసి మీ అమ్మ అనుకుంటున్నావో? అవునల్లుడు, పార్వతికి నీ పేపర్స్ కాల్ చేస్తే వచ్చే లాభమేంటి చెప్పు? నువ్వు తొందరపడి నోరు జారుతున్నావేమో అనిపిస్తుంది. శ్రీ, అత్తయ్యకి సారీ చెప్పు. హే నో, ఈవిడి గురించి నీకు తెలీదు వేదా. బిజినెస్లో నీకు వీణకి మధ్య ఉన్న పోటీలో తన మేనకోడలు వీణే గెలవాలని ఎన్ని మ్యాజిక్లు చేస్తుందో నీకు తెలీదు. అపార్థం చేసుకున్నావు శ్రీ. ఇద్దరు కోడళ్ళు నాకు ఇద్దరు కూతుళ్లతో సమానం. నేను కోడలు ఎక్కువ కాదు, వేద పరాయిది కాదు. పార్వతి, శ్రీ చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు నీకు ఆరోగ్యం సరిగ్గానే ఉందా అని అనుమానం వస్తుంది. ఏమండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? కళ్ళారా చూసిన కొడుకు సాక్ష్యం చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాడు పార్వతి? ఆయన నీకిదేం బుద్ధి? అదే కార్తీక్ ఫైల్ అయితే ఇలాగే కాల్చేదనివా చెప్పు? ఖచ్చితంగా చేయదత్తయ్య. తనకి నేను బాధపడటం కావాలి, నా పతనం కావాలి, చివరగా నేను సర్వనాశనం కావడం కావాలి. అంత మాట అనకు శ్రీ. ప్రమాణ పూర్తిగా నేను ఈ పని చేయలేదు. నీ బాగు కోరేదాన్ని, నీకు చెడు చేయాలని నేను కల్లో కూడా అనుకోను శ్రీ. ఇది ఎవరో చేసి నేను చేశానని నమ్మేలా చేశారు. హే, ఇక చాలు. మీ కపట నాటకాలతో వేదాన్ని మోసం చేయొచ్చేమో గాని నన్ను కాదు. పార్వతి, శ్రీ మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నావు? ఇది అసలు న్యాయమేనా నీకు? స్వార్థం ముందు ఏ బంధాలు పనికిరావులేరా అన్నయ్య. తను బాగుండాలి, తన కొడుక్కి ఎవ్వరూ పోటీ రాకూడదన్నది పార్వతి ప్లాను. అంతేగా పార్వతి? నాకు అందరూ సమానమే భాగ్యం. శ్రీని నాకు దూరం చేయాలని ఎవరో ఇదంతా చేస్తున్నారు. నా మాట నమ్మండి. అల్లుడు, దేవత ఎవరో దెయ్యం ఎవరో హుషారుగా ఉండు. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడు. శ్రీ శ్రీ, నేను చెప్పే సారీ సార్, డాక్యుమెంట్ మిస్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ మోర్ కాపీ సెండ్ చేయగలరా? షూర్ మిస్టర్ శ్రీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
వేద కొంచెం కాఫీ ఇస్తావా? తల పగిలిపోతుంది. వేద అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఆవిడికి నేనంటే ద్వేషం ఉంది. నన్ను రిషిని ఇంట్లో నుంచి పంపించేయాలని, కార్తీక్ని ఇక్కడికి తెచ్చుకొని తన సొంత కొడుక్కి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తుంది. షటప్ శ్రీ. ఏ కన్న తల్లి కూడా తన బిడ్డ నాశనం కోరుకోదు. మీరు పార్వతి అత్తే కడుపున పుట్టకపోయినా మిమ్మల్ని తన పేగు తెంచుకొని పుట్టిన వాళ్లలాగే ట్రీట్ చేసింది. మిమ్మల్ని తన గుండెల్లో పెట్టుకుంది. కానీ నువ్వేమో ఎవరో చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు తన మీద డాక్యుమెంట్స్ కాల్చింది నీ కళ్ళతో చూశాను అని అబద్ధాలు చెప్పేదాకా వచ్చావు. ఉండు, సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి నిజమేంటో నిరూపిస్తాను. ఆవిడది తప్పైతే తననే నిలదీస్తాను. కానీ అత్తయ్యది తప్పలేదని తెలిస్తే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావో చూస్తాను. ఏంటి వేద కంగారుగా కనిపిస్తున్నావు? పార్వతి విషయంలో మీరు గొడవ పడ్డారా? అలాంటి గొడవలు ఇకపై జరగవులే పిన్ని. దేనికి? పార్వతి జరిగిన అవమానం తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పిందా ఏంటి నామోహం మండా? ఇందాక శ్రీ పేపర్స్ని అత్తయ్య చింపిందా లేదా అన్నది ఈ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అది చెక్ చేస్తే అత్తయ్య ఈ పని చేసిందా లేదంటే మరెవరైనా చేసి అత్తయ్య మీద నెట్టాలని చూశారేమో అన్నది తెలిసిపోతుంది. అమ్మో, తొందరలో సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అందరూ నా మొహాన్ని ఉమ్మేస్తారు. అయ్యో దేవుడా, కాపాడు తండ్రి. ఆల్రెడీ శ్రీనే తన కళ్ళతో చూశానని చెప్తున్నాడు కదా, ఇంకా ఈ ఆధారాలు అవసరమా చెప్పు? వెళ్ళి శ్రీకి సర్ది చెప్పు. వెళ్ళు, వెళ్ళమ్మా. శ్రీ మనసులో అత్తయ్య మీదున్న అనుమానం పెనుభూతంగా మారకముందే ఆధారాలతో సహా దాన్ని కడిగేయాలి పిన్ని. లేదంటే ఇందాక జరిగిన ఘోరాలే జరుగుతూ ఉంటాయి. హోసే భాగ్యం, నువ్వు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందే. దాన్ని ఇంట్లో నుంచి పంపాలని చూస్తే నువ్వే రోడ్డున పడేలా అయ్యింది. ఇప్పుడు జంప్ అవ్వాలా? లేదంటే రేపు జరగబోయే అవమానం భరించడానికి రెడీ అయిపోవాలా? అయ్యో, అక్కడ అదేం చేస్తుందో ఏమో.
2 కొత్త ప్రోడక్ట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన వేదా వీణలకు కంగ్రాచులేషన్స్. మన కంపెనీ టార్గెట్లను రీచ్ అయ్యామా లేదా, ఎవరి బిజినెస్ గ్రోత్ ఎలా ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. నేను ఎవరికి కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నానో తెలుసా?